చెప్పయ్యా. గురువుగారు, మన భగవద్గీతలో స్వధర్మం పరధర్మం అనే విషయాలు ఉన్నాయి కదా, వీటి గురించి మీ యొక్క అభిప్రాయం ఏంటి? ఓకే, అది మహానుభావులు రాసినటువంటి గ్రంథం అది భగవద్గీత. దాన్ని మనం అనుభవించాలి. అనుభవించే క్రమంలో మనం ఆలోచన చేసినప్పుడు ఏంటంటే కొన్ని విషయాలు అర్థం కావు. అర్థమైనంత వరకే మనం పాజిటివ్గా తీసుకొని మనం అనుభవించే ప్రయత్నం చేయాలి. దానిలో భాగంగా నేను అనుకున్నది స్వధర్మము అంటే ఆ ఉన్న మూలమైన పదార్థం సత్తు అనుకున్నాం కాబట్టి ఆ సత్తుని తెలుసుకొని ఆ సత్తుని విశ్వంలో చూసుకొని నీలో చూసుకొని ఏది ఆ విశ్వంలో ఉన్న సత్తే నీలో కూడా చూసుకొని దానికి అటాచ్ అవ్వటం, భక్తితోటి కలవటం, కలిసిపోవటం, ఇది స్వధర్మం. దానిలోంచి వచ్చావు కాబట్టి దాన్ని తెలుసుకోవటమే స్వధర్మం. నీదైనా నీ ధర్మం ఏంటంటే దేనిలోంచి వచ్చావో దాన్ని తెలుసుకొని దాన్ని చూసుకొని దాన్ని అనుభవిస్తూ దానిలో మెల్ట్ అయిపోవడమే, ఇది స్వధర్మం. అట్లా కాకుండా చేసే ప్రతి ఒక్క పని కూడా పరధర్మం. పరధర్మం అంటే ఏ పని చేసినా దానికి శుభ అశుభ ఫలితాలు ఉంటానే ఉంటాయి. వాటిని అవి బంధాలు కలిగిస్తూనే ఉంటాయి. మంచిని పొందుతాను కానీ బంధాలు పడిపోతావు. చెడునే కాదు, మంచిని పొందాలన్నా నువ్వు కొంత టైం స్పెండ్ చేస్తుంది, ఏదో ఒక రకంగా దాన్ని పొందాల్సింది. అది మంచి పొందేదాకా నేను వదిలిపెడతావు, నువ్వు తప్పించుకొని నీ వారసులకు తప్పుతావు. అది బంధమే. బంధాన్ని కలిగటం అంటే కేవలం సంకీళ్ళు, చెడు, ఇబ్బంది అని అనుకోవద్దు. మంచి కూడా బంధమే. ఒక్కటి బంధం లేని స్థితి ఏంటంటే మనల్ని మనం తెలుసుకోవడం. అంటే సత్పదాన్ని నుంచి మనం వచ్చాం, సత్పదార్థం నుంచి. ఆ పదార్థాన్ని మనం ముందు మన పెద్దవాళ్ళు కానీ మన గురువులు కానీ సంఘంలో ఆల్రెడీ ఉన్నటువంటి మహా గ్రంథాలు కానీ వాటి ద్వారా తెలుసుకున్న తర్వాత మొత్తంలో ఆ పదార్థాన్ని చూసుకున్న తర్వాత అది నేనే కాబట్టి దాన్ని నువ్వుగా అనుభవించటం, అది నీ మనసుకు అలవాటు చేస్తే అప్పుడే నీకు తురి అవస్థ వస్తుంది. ఈ ప్రకృతిలో నీకన్నా భిన్నంగా నీకేం కనపడదు. మనము ఎక్కడ చూసుకుని నువ్వే కనపడతావు. ఏంటంటే నీ ఆత్మ వారసులు ఆ పైనుంచి ఉన్నట్టు ఆ సత్పదార్థానికి వారసులు నువ్వైనట్టు వాళ్ళు కూడా అయి ఉంటారు. అంతేగా, తత్వ జీవులు కూడా అయి ఉంటాయి. కాబట్టి ఏంటంటే అప్పుడు అది ఇది ఒకటైనప్పుడు దాన్ని వాటేసుకున్నావంటే, చేతులు కట్టుకున్నావంటే అదే స్వధర్మం. ఆఖరి శ్వాస వరకు కూడా అదే స్థితిలో ఉండి ఏంది ఆఖరి శ్వాసని ఆనందమయమైనటువంటి స్వర్గప్రాప్తిగా, జీవన్ముక్తుడిగా, అర్థమైందా, కైవల్యం చేరినట్టుగా ఇవన్నీ ఆ పదాలు. ఇప్పుడు అదొక లీలగా అట్లా చేరిపోగలం. హాయిగా ఈ చిన్న దాంట్లో నుంచి పెద్ద దేహమైనటువంటి ఆ విశ్వదేహంలోకి చేరిపోగలం. ఇదే స్వధర్మం. దాన్ని తప్పించి ఏ పని చేసినా, ఈ స్వధర్మానికి తప్పించి ఏ పని చేసినా అది పరధర్మం. మొత్తం పరధర్మే. పరధర్మం అంటే బంధాన్ని కలిగిస్తుంది. ఇది నా అనుభవం. అది పెద్దలు చెప్పిన అనుభవాలు చాలా ఉంటాయి. అంత స్థాయి మనకు లేకపోయినా మనం ఇంతవరకే క్లుప్తీకరించుకుంటున్నాం ఈ విషయాన్ని. ఓకే, అర్థవంతంగా ఉంది, చాలా బాగా చెప్పారు. మంచిది.